10 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరం కాంగ్రెస్ పాలనలో నేరాలు ఘోరాలతో అట్టుడుకుతోంది. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు భద్రత కరువైంది. శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు, లైంగిక దాడులు, ఇతర నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 2 హత్యలు, 2 లైంగిక దాడుల ఘటనలు చోటు చేసుకోవడం నగరవాసులను భయాందోళనకు గురిచేసింది. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నేరాలు ఘోరాలకు అడ్డాగా మారింది. హత్యలు, లైంగిక దాడులు, ఇతర నేరాలు నిత్యకృత్యమయ్యాయి. సోమవారం ఒక్కరోజే 2 హత్యలు, మరో 2 లైంగిక దాడుల ఘటనలతో నగరం అట్టుడికింది. వివాహేతర సంబంధానికి సహకరించలేదని ఓ దుండగుడు ఏకంగా లాయర్నే హత్య చేశాడు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహం బయటపడింది. మరోచోట ఎంఎంటీఎస్ రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడి ప్రయత్నం జరగగా తప్పించుకునే క్రమంలో నడుస్తున్న రైలు నుంచి దూకిన ఆ యువతి తీవ్ర గాయాల పాలైంది. ఇంకో చోట ఒక కార్యక్రమానికి బాలీవుడ్ నటిని అతిథిగా పిలిపించి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. చంపాపేట్ డివిజన్ ఈస్ట్ మారుతినగర్లోని శ్రీనివాస్ అపార్ట్మెంట్లో నివసించే ఇజ్రాయిల్ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కాంతారావు, అతని భార్య కళ్యాణి పనిచేస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంటుకు అప్పుడప్పుడు ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ మరమ్మతులకు వచ్చే దస్తగిరికి కళ్యాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన కాంతారావు తన భార్యను తీసుకుని సొంత ఊరు వెళ్లిపోయాడు. కాగా కళ్యాణిని ఎలాగైనా మళ్లీ నగరానికి రప్పించాలని దస్తగిరి వెళ్లి న్యాయవాది ఇజ్రాయిల్ను కోరాడు. తాను న్యాయవాదినని, బ్రోకర్ను కానని, పద్ధతి మార్చుకోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించాడు. అయితే తాను కాంతారావును హత్య చేస్తారని, అరెస్ట్ అయితే బెయిలైనా ఇప్పించాలని దస్తగిరి కోరాడు. దీనికి అంగీకరించని ఇజ్రాయిల్ అతన్ని మందలించాడు. దీంతో కక్ష పెంచుకున్న దస్తగిరి పథకం ప్రకారం సోమవారం ఉదయం ఇజ్రాయిల్పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని ఓఆర్డీఓ దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. జియాగూడలోని బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యక్తి తలపై తీవ్ర గాయాలు ఉండడంతో బండరాళ్లతో కొట్టి చంపినట్టు నిర్ధారించారు. ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన యువతి మేడ్చల్లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చిన యువతి తిరుగు ప్రయాణంలో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైల్లో లేడీస్ కోచ్లో ఎక్కింది. అప్పటికే ఆ బోగీలో ఉన్న 2 మహిళా ప్రయాణికులు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. ఇంతలో లేడీస్ కోచ్లోకి ఎక్కిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురై తప్పించుకునే ప్రయత్నంలో కొంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ యువతిని గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేశారు. చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. యువతి తలకు, దవడ, ఎముకకు గాయమైందని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నదని రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తుపడతారని బాధితురాలు చెప్పడంతో స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దింపినట్టు ఎస్పీ చందన తెలిపారు. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు ఈ నెల 18న బాలీవుడ్ సహాయ నటిని షాపు ప్రారంభానికని ముంబై నుంచి పిలిపించారు. మాసబ్ ట్యాంక్లోని సత్య అపార్ట్మెంట్లో వసతి కల్పించారు. 21న 2 మహిళలు, 3 పురుషులు ఆమె ఉంటున్న గదిలోకి వచ్చి వ్యభిచారం చెయ్యాలంటూ ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడి ఆమె వద్దనున్న 50,000 రూపాయలు తీసుకుని పారిపోయారు. బాధితురాలు డైల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను విడిపించారు. ఈ ఘటనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మాసబ్ ట్యాంక్ పోలీసులు తెలిపారు.
ఆర్థిక లావాదేవీల్లో తేడాతోనే తప్పుడు ఫిర్యాదు చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం ఘటన షాక్కు గురిచేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆత్మరక్షణ కోసం యువతి కదులుతున్న రైల్లో నుంచి దూకడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్న కేటీఆర్, పట్టపగలే నేరాలు చేసే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనపై శరవేగంగా దర్యాప్తు జరపాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. రాష్ట్ర పోలీసులతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి బాధితురాలికి అన్ని విధాలా సాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్న ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ కీచకుడి నుండి ఆత్మరక్షణ కోసం రైల్లో నుంచి దూకిన బాధితురాలి దీనస్థితికి బాధ్యులెవరని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం రేవంతే హోంశాఖ బాధ్యతలు చూస్తున్నాడన్న ఆయన, శాంతి భద్రతల వైఫల్యానికి సీఎం చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు. ఎంఎంటీఎస్ ఘటన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు హరీష్ రావు. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం జరగడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తికి ఫోన్ చేసి ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత మండిపడ్డారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో ఉద్యోగినిపై లైంగిక దాడి యత్నమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందాల పోటీలపై కాకుండా శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తీవ్ర గాయాల పాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని వారు పరామర్శించారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు క్షీణించాయి. 3 గంటలకో రేప్, 6 గంటలకో మర్డర్, మహిళలు, చిన్నారులపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. పాలకపక్ష నేతలే ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులకు తెగబడుతున్న ఘటనలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్ పేరును కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తోందన్న ఆగ్రహం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖ ఉన్నప్పటికీ శాంతి భద్రతలను పట్టించుకోవట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.